హే ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సినిమా ముచ్చట. మన ఛానల్లో వీడియోస్ చూడండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 19 నుండి ఫ్రమ్ వెబ్ సిరీస్ సీజన్ 4 రిలీజ్ అవుతుండడంతో మన ఛానల్లో ప్రీవియస్ సీజన్స్ రీక్యాప్ వీడియో స్టార్ట్ చేసాం. లాస్ట్ వీడియోలో సీజన్ 1లో ఏం జరిగిందనేది చూసాం. ఒకవేళ మీరు ఇంకా ఆ సీజన్ 1 రీక్యాప్ వీడియో చూడకపోతే ముందు అది చూసి ఆ తర్వాత ఈ వీడియో చూడండి. అప్పుడే మీకు సీజన్ 2 కంటెంట్ అర్థమవుతుంది. ఇక సీజన్ 2లో ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ముందు సీజన్ 1లో లేని సీజన్ 2లో కొత్తగా యాడ్ అయిన మెయిన్ అండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ గురించి చూద్దాం. నెంబర్ 1, ఎల్జిన్. బస్సులో వచ్చిన ఒక మిస్టరీ కుర్రాడు. ఆశ్చర్యం ఏంటంటే ఆ ఊరిలోకి ఎంటర్ అవ్వకముందే ఆ ఊరి గురించి, అక్కడ జరగబోయే ఘోరాల గురించి ఇతను ముందే కలలో చూసి వణికిపోతాడు. నెంబర్ 2, ర్యాండల్. బస్సులో వచ్చిన అత్యంత కోపిష్టి మరియు అగ్రెసివ్ క్యారెక్టర్. ఇదంతా దయాల ఊరు కాదు, ఎవరో మనల్ని బంధించి చేస్తున్న గవర్నమెంట్ ఎక్స్పెరిమెంట్ అని స్ట్రాంగ్గా నమ్ముతాడు. నెంబర్ 3, మ్యారియల్. డాక్టర్ క్రిస్టీ యొక్క పాత లవర్. బస్సులో అనుకోకుండా ఈ ఊరిలోకి వస్తుంది. నెంబర్ 4, మార్టిన్. ఒక పాతకాలపు చెరసాలలో చాలా కాలంగా గోడకు గొలుసులతో కట్టుబడి నరకం అనుభవిస్తున్న వృద్ధుడు. రాక్షసుల కంటే భయంకరమైనవి ఇక్కడ ఉన్నాయని బాయిడ్తో చెప్తాడు. నెంబర్ 5, స్మైలీ. రాక్షసుల్లో ఒకడైనా సరే సీజన్ 2లో ఇతను ఒక మెయిన్ క్యారెక్టర్ లాంటివాడు. ఎప్పుడు భయంకరంగా నవ్వుతూ జనాల్ని చంపుతుంటాడు. ఇక సీజన్ 1 ఎక్కడైతే ముగిసిందో సీజన్ 2 ఎగ్జాక్ట్గా అక్కడి నుండే మొదలవుతుంది. ఎపిసోడ్ 1. సీజన్ 1 చివరిలో ఒక ఫార్ అవే ట్రీ ద్వారా చాలా చీకటి బావిలో ఇరుక్కున్న బాయిడ్కి బయట నుండి ఒక మొగ గొంతు వినిపించి, నేను నీకు హెల్ప్ చేస్తాను, దానికి బదులుగా నువ్వు నాకు హెల్ప్ చేయాలి అని అడుగుతాడు. బాయిడ్ ఒప్పుకున్న తర్వాత ఒక తాడు కిందకు వస్తుంది. ఆ తాడు పట్టుకొని బాయిడ్ బైక్కి ఎక్కుతాడు. అదే సమయంలో చీకటి పడుతున్న వేళ పట్టణానికి కొత్త ప్రయాణికులతో ఒక బస్సు వస్తుంది. అందులో ఉన్న ఎల్జిన్కి పీడకల రావడంతో భయపడి బస్సు ఆపమని అరుస్తూ ప్యానిక్ అవుతాడు. ఇంకోవైపు తన భార్య తబితా తవ్విన గొయ్యి దగ్గరికి చేరుకున్న జిమ్ తబితా ఆ గుంతలో పడిపోయిందేమో అని కాపాడడానికి ట్రై చేస్తూ ఉండగా అకస్మాత్తుగా ఆ ఇల్లు కూలిపోతుంది. జిమ్ మరియు టామ్ అనే బార్టెండర్ ఆ ఇటుకల శిథిలాల కింద మిగిలిపోతారు. బస్సు దిగిన కొత్త ప్రయాణికులకు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. ఆ బస్సులో తన ఫియాన్సీ అయిన మ్యారియల్ రావడం చూసి డాక్టర్ క్రిస్టీ ఆశ్చర్యపోతుంది. చీకటి పడుతుండడంతో డోన్నా వారందరినీ వెంటనే డైనర్లోకి వెళ్ళమని చెప్తుంది. వారు వినకపోవడంతో ఆ బస్సును ఎక్కడి నుండి వెళ్లకుండా తన తుపాకీతో బస్సు టైర్లను కాల్చేసి గట్టిగా హెచ్చరిస్తుంది. కొందరు డైనర్లోకి వెళ్ళగా మరికొందరు భయంతో చెల్లాచెదురుగా పరుగులు తీస్తారు. ఇంకోవైపు గుహలో తబితాని కాపాడడానికి వెళ్ళిన విక్టర్ పగటిపూట రాక్షసులు అక్కడే నిద్రపోతారని ఆమెతో చెప్పి వాళ్ళని నిద్ర లేపకుండా చాలా జాగ్రత్తగా వారు ఆ సొరంగాల నుండి బయటపడి అడవిలోకి తప్పించుకుంటారు. అప్పటికే చీకటి అవుతుండడంతో వాళ్ళు సురక్షితంగా ఉండడం కోసం అడవిలో విక్టర్ రహస్యంగా ఏర్పాటు చేసుకున్న ఒక పాత వ్యాన్ విక్టర్ సీక్రెట్ హైడౌట్లో వెళ్ళి దాక్కుంటారు. ఎపిసోడ్ 2. రాత్రి అవుతుంది. శిథిలాల కింద ఇరుక్కున్న జిమ్ మరియు టామ్ చాలా భయపడతారు. డాన్నా మాట వినకుండా పరిగెత్తిన బస్ ప్యాసింజర్స్ని ఆ రాక్షసులు దారుణంగా చంపేస్తాయి. ఆ రాక్షసులు టామ్ని గుర్తించి తనను కూడా చంపేస్తాయి. కానీ జిమ్ వాటికి అంటపడకుండా ప్రాణాలతో బయటపడతాడు. బావిలోంచి పైకి వచ్చిన బాయిడ్ తాను ఒక పాతకాలపు చెరసాలలో ఉన్నానని గ్రహిస్తాడు. అక్కడ మార్టిన్ అనే ఒక వృద్ధుడు గోడకు గొలుసులతో బంధించి ఉంటాడు. మార్టిన్ చర్మం కింద పురుగులు తిరగటం బాయిడ్ గమనిస్తాడు. మార్టిన్ తీవ్రమైన బాధలో ఉండి తనను తుపాకీతో కాల్చి చంపేయమని బాయిడ్ని బతిమాలుతాడు. కానీ బాయిడ్ చంపడానికి ఒప్పుకోడు. అకస్మాత్తుగా ఆ గదిలో ఒక మ్యూజిక్ బాక్స్ మోగడం మొదలవుతుంది. ఆ సంగీతం వినగానే మార్టిన్ కంగారుపడి ఆ సంగీతం ఆగిపోయేలోపు అక్కడి నుండి త్వరగా వెళ్ళిపోమని బాయిడ్తో చెప్తాడు. ఆ సంగీతం ఆగిపోగానే మార్టిన్ బలవంతంగా బాయిడ్ని పట్టుకొని అతని చెయ్యి గీకి, మై బ్లడ్ ఈజ్ నౌ యువర్ బ్లడ్, అంటే నా రక్తం ఇప్పుడు నీ రక్తం అని చెప్పి తన పరాన్నజీవి రక్తాన్ని, వామ్స్ పురుగులో ఉన్న రక్తాన్ని బాయిడ్లోకి పంపుతాడు. ఆ తర్వాత మార్టిన్ చనిపోతాడు. ఆ చెరసాల తలుపు తీయగానే బాయిడ్ మాయాజాలంలా తిరిగి అడవిలోకి చేరుకుంటాడు. అప్పుడు అకస్మాత్తుగా ఒక కుక్క ప్రత్యక్షమవుతుంది. ఆ కుక్క సహాయంతో రాక్షసులు కంటపడకుండా సురక్షితంగా వెళ్ళిన బాయిడ్ అడవిలో అప్పటికే దాక్కున్న తబితా మరియు విక్టర్లు ఉన్న వ్యాన్ దగ్గరికి చేరుకుంటాడు. ఉదయం జిమ్ సురక్షితంగా రక్షించబడ్డాడు. పట్టణానికి తిరిగి వచ్చాక తన చర్మం కింద పురుగులు పాకుతున్నట్టు బాయిడ్ గమనిస్తాడు. తన రక్తం వ్యాధిగ్రస్తమైందని అతనికి అర్థమవుతుంది. ఎపిసోడ్ 3. శిథిలాల నుండి బయటపడిన జిమ్ను తబితా వెళ్ళి కలుస్తుంది. తను ఆ గుహల్లో చూసిన రాక్షసుల రహస్యాల గురించి జిమ్తో చెప్తుంది. రేడియో ఆన్ అయినప్పుడు అవతల వైపు నుండి ఒక గుర్తు తెలియని గొంతు జిమ్ను పేరు పెట్టి పిలవడంతో జిమ్ ఇదంతా ఎవరో కావాలని తమపై చేస్తున్న ఒక పెద్ద ప్రయోగం అని అనుమానిస్తాడు.
కెన్నీ చర్చ్ బేస్మెంట్లో సారా దాక్కొని ఉండడాన్ని చూసి తన తండ్రి చనిపోవడానికి సారానే కారణమని తెలిసాక బాయిడ్కి ఈ విషయం తెలిసినా చెప్పనందుకు కోపంతో బాయిడ్ని నిలదీస్తాడు. సారా అక్కడికి ఎలా వచ్చింది అని బాయిడ్ తనని అడగగా తన తర్వాత అదే ఫారవే ట్రీలోకి దూకితే ఇక్కడికి వచ్చాను అని చెప్తుంది. ఆ ఊరికి సారాకి ఏదో కనెక్షన్ ఉంది అని, ఆమె ద్వారా రహస్యాలు తెలుసుకోవచ్చని బాయిడ్ కెన్నీకి చెప్తాడు. కానీ కెన్నీ వినిపించుకోకుండా కోపంతో తన డెప్యూటీ బ్యాడ్జ్ని విసిరేస్తాడు. కాలనీ హౌస్లో కొత్తగా వచ్చిన ర్యాండల్ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నమ్మడు. చాలా గొడవలు చేస్తాడు. అతని ప్రవర్తన భరించలేక డానా అతని తుపాకీతో బెదిరించి కాలనీ హౌస్ నుండి గెంటేసి రాత్రిపూట బస్సులో పడుకోమని పంపించేస్తుంది. ఎపిసోడ్ 4 బాయిడ్ చేతులు వణుకుతుంటాయి పార్కిన్సన్స్ డిసీజ్ వల్ల. దానికి తోడు అతను చెరసాలలో విన్న మ్యూజిక్ బాక్స్ అదే పనిగా అతనికి భ్రమలుగా వినిపిస్తూ ఉంటుంది. అతను క్రిస్టీకి దగ్గరికి వెళ్ళి తన చర్మం కింద పురుగుల గురించి చెప్తాడు. ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఏమవుతుందో అని అతను భయపడతాడు. మ్యారియల్ డ్రగ్స్కి బానిస అయిందని తెలుసుకున్న క్రిస్టీ క్లినిక్లో మందుల పెట్టెకి తాళం వేస్తుంది. తబితాకు వింత భ్రమలు మొదలవుతాయి. బట్టతల, పాలిపోయిన చర్మం, చిరిగిన బట్టలతో ఉన్న హింసించబడిన పిల్లల ఆత్మలు ఆమెకు కనిపిస్తుంటాయి. చీకటి పడ్డాక ర్యాండల్ ఉన్న బస్సుని రాక్షసులు చుట్టుముట్టినా అతను భయపడకుండా లోపల ఉండి వాళ్ళ మీద అరుస్తాడు. ఆ రాత్రికి బస్సులోనే సురక్షితంగా బయటపడతాడు. ఎపిసోడ్ 5 జిమ్ మరియు ర్యాండల్ ఇద్దరు కలుస్తారు. ఇద్దరు ఇదంతా ఎవరో కావాలని మనుషులపై చేస్తున్న ఒక పెద్ద ప్రయోగమని, రాక్షసులు కూడా ఆ ప్రయోగంలో భాగమేనని అనుమానిస్తారు. డ్రగ్స్ దొరకకపోవడంతో మారియల్కు విత్డ్రాల్ సిమ్టమ్స్ తీవ్రమవుతాయి. క్రిస్టీ తనను జాగ్రత్తగా చూసుకుంటుంది. కాలనీ హౌస్లో ఎల్జిన్ బాత్ టబ్లో రిలాక్స్ అవుతుండగా ఆ మ్యూజిక్ బాక్స్ శబ్దమే ఎల్జిన్కు వినిపిస్తుంది. అకస్మాత్తుగా నీళ్ళలోంచి ఒక దయ్యం పైకి వచ్చి అతన్ని నీటిలో ముంచేసి చంపడానికి ట్రై చేస్తుంది. ఎల్జిన్ ప్రాణభయంతో బయటకు వస్తాడు. విక్టర్కి ఆ ఊరు గురించి ఐడియా ఉంటుంది అని అనుకున్న తబిత ఆ ఊరు గురించి తనకు తెలిసిన విషయాల గురించి చెప్పమని విక్టర్ని అడుగుతుంది. విక్టర్ ఆమెను పాత కార్లు ఉన్న ఒక ప్రదేశానికి తీసుకుని వెళ్తాడు. అందులో ఒక కార్ డిక్కీలో దాచిన తన పాత చిత్రాలను చూపిస్తాడు. ఆ బొమ్మలు చూస్తున్నప్పుడు విక్టర్కి తన గతం గుర్తొస్తుంది. ఆ బొమ్మలు గీసిన తాను కాదని తన సోదరి ఎలోయిస్ అని గుర్తు చేసుకుంటాడు. పిల్లలను రక్షించడానికి లైట్ హౌస్కి వెళ్తున్న తల్లిని వెంబడించే ప్రయత్నంలో ఎలోయిస్ కూడా వెళ్ళిపోయిందని, తర్వాత తిరిగి రాలేదు అని ఏడుస్తూ చెబుతాడు. పట్టణంలోని వింత చిహ్నం వెనక ఉన్న రహస్యం తెలుసుకోవడానికి జేడ్ పిచ్చివాడిలా వెతుకుతుంటాడు. అతను బార్లో ఉన్నప్పుడు ఒక భయంకరమైన పాతకాలపు బొమ్మ, వెంట్రికులైజ్డ్ డమ్మీతో పాటు ఉన్న ఇంకో పాతకాలం మనిషి అతనికి భ్రమలు కనిపిస్తాడు. జేడ్ తన భ్రమలలో చూసిన ఆ పాతకాలపు వ్యక్తి గురించి చెప్పమని విక్టర్ని అడుగుతాడు. అప్పుడు విక్టర్ ఒక షరతు పెడతాడు. తన తల్లి వాయించే ఒక వయలిన్ పాటను ప్లే చేస్తేనే ఆ నిజం చెబుతానని చెప్పడంతో జేడ్ అద్భుతంగా ఆ వయలిన్ని ప్లే చేస్తాడు. ఆ సంగీతం విన్నాక విక్టర్ ఆ వ్యక్తి పేరు క్రిస్టోఫర్ అని, అతను ఒకప్పుడు అందరినీ నవ్విస్తూ చాలా సరదాగా ఉండేవాడని, కానీ ఆ వింత చిహ్నం గురించి తెలుసుకున్నాక పూర్తిగా సీరియస్గా మరియు ప్రమాదకరంగా మారిపోయాడు అని చెప్తాడు. ఇంతలో తబిత తను ఎస్కేప్ అయిన గుహ దగ్గరకు వెళ్ళగా చిన్నపిల్లలు బ్రహ్మ మళ్ళీ వస్తుంది. వాళ్ళు ఆమెను ముట్టుకోవడానికి ప్రయత్నిస్తూ అంకోయి అని ఒక వింత పదాన్ని జపించడం చూసి ఆమె ప్రాణభయంతో వణికిపోతుంది. జేడ్ అక్కడికి వచ్చే సమయానికి అక్కడ కేవలం తబిత మాత్రమే ఉంటుంది. తబిత ముక్కులో నుండి రక్తం కారడాన్ని జేడ్ గమనిస్తాడు. ఎపిసోడ్ 6 వైద్యపరంగా తాను పిల్లల్ని కనలేనని బయట ప్రపంచంలో డాక్టర్లు చెప్పినప్పటికీ తాను గర్భవతినని ఫాతిమా తెలుసుకుంటుంది. ఈ అసాధ్యమైన విషయం ఈ పట్టణంలో ఎలా జరిగిందో అర్థం కాక ఆమె ఏడుస్తూ డానాతో తన సంతోషాన్ని పంచుకుంటుంది. కాలనీ హౌస్లో మనుషులు ఎక్కువ అయిపోవడంతో వాళ్ళకు సరిపడా ఆహారం దొరకక వాళ్ళలో భయం, కోపం పెరుగుతాయి. పరిస్థితి చేయి దాటిపోతుందని డానా చాలా ఆందోళన చెందుతుంది. కాలనీ హౌస్లో వంట చేసే డేల్ ఆహారం విషయంలో కొత్తగా వచ్చిన వాళ్ళతో గొడవ పడతాడు. పొరపాటుగా అడ్డుగా వచ్చిన ఎలిస్ ఛాతిలో కత్తి దిగుతుంది. ఎలిస్ తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తాడు. ఫాతిమా ఇంకా ఎల్జిన్ కలిసి చీకట్లో రిస్క్ చేసి రాక్షసుల నుండి తప్పించుకొని డానా వ్యాన్లో ఎలిస్ని క్రిస్టీ దగ్గరికి తీసుకొస్తారు. ఎలిస్ను రక్షించాలి అంటే అత్యవసరంగా O- రక్తం కావాలి. అది బాయిడ్కి మాత్రమే ఉంది. కానీ అతని రక్తం మార్టిన్ వల్ల ఇన్ఫెక్ట్ అవ్వడంతో తన రక్తం ఇవ్వడానికి బాయిడ్ ఒప్పుకోడు. అప్పుడే బాయిడ్కు ఒక ఆలోచన వస్తుంది. ధైర్యం చేసి రాక్షసుల దగ్గరకు వెళ్ళి వాటిని రెచ్చగొడతాడు. ఒక స్మైలీ రాక్షసుడు తన దగ్గరికి రాగానే బాయిడ్ తన చేయి కోసుకుని ఆ రాక్షసుడి గొంతు కోసి తన రక్తాన్ని దానికి అంటించి మై బ్లడ్ ఈజ్ నౌ యువర్ బ్లడ్, నా రక్తం ఇప్పుడు నీ రక్తం అని చెబుతాడు.
ఆ పురుగులు రాక్షసుడి శరీరంలోకి వెళ్ళగానే ఆ రాక్షసుడు గిలగిలా కొట్టుకొని కింద పడి చనిపోతాడు. ఈ పట్టణ చరిత్రలో ఒక రాక్షసుడిని చంపడం ఇదే మొదటిసారి. రాక్షసుడిని చంపడం ద్వారా బాయిడ్ తన ఇన్ఫెక్షన్ పోయింది అని కన్ఫర్మ్ అయ్యాక తన రక్తాన్ని ఇచ్చి కొడుకు ఎలిస్ని బతికిస్తాడు. ఎపిసోడ్ 7. ఉదయం అవ్వగానే బాయిడ్ మరియు క్రిస్టి కలిసి తన క్లినిక్లో ఆ చనిపోయిన స్మైలీ రాక్షసుడి బాడీకి పోస్ట్ మార్టం చేస్తారు. దాన్ని కోసి చూడగా లోపల రక్తం ఉండదు. అవయవాలన్నీ పూర్తిగా ఎండిపోయి ఉంటాయి. కానీ ఆశ్చర్యంగా దాని గాల్ బ్లాడర్ మాత్రం మామూలు మనుషులకు ఉన్నట్లే బయలుతో ఉంటుంది. ఆ ద్రవ్యాన్ని తీసి తమ తుపాకీ బుల్లెట్లకి పూసి ఇతర రాక్షసుల్ని కూడా చంపవచ్చని బాయిడ్ ప్లాన్ చేస్తాడు. ఇంట్లో ఉన్న కెన్నీకి ఒక వింత ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ ఎత్తితే అవతల వైపు నుండి ఒక భయంకరమైన నర్సరీ పద్యం వినిపిస్తుంది. దే టచ్, దే బ్రేక్, దే స్టీల్. నో వన్ హియర్ ఈజ్ ఫ్రీ, హియర్ దే కమ్ ఫర్ 3 అన్లెస్ యూ స్టాప్ ది మెలోడీ అని వినిపిస్తుంది. అంటే వారు తాకుతారు, వారు విరుస్తారు, వారు దొంగలిస్తారు. ఎవ్వరూ ఇక్కడ స్వేచ్ఛగా లేరు. ఆ సంగీతాన్ని ఆపకపోతే ముగ్గురి కోసం వారు వస్తారు అని. అప్పుడే ఒక సికాడ అంటే మిడత లాంటి కీటకం అతని చేతిపై వాలి కరుస్తుంది. కెన్నీ నిద్రలేస్తాడు. అదంతా కలలోనే జరిగినా ఆశ్చర్యంగా అతని చేతిపై నిజంగానే కాలిన గాయం ఉంటుంది. కెన్నీ వెంటనే క్లినిక్కి వెళ్ళి బాయిడ్ని కలిసి తన కల గురించి చెబుతాడు. అప్పుడే వారు ఆశ్చర్యపోయేలా చనిపోయిన ఆ రాక్షసుడి మృతదేహం నుండి వందలాది సికాడాలు బయటికి వస్తాయి. ఎపిసోడ్ 8. సిచ్యువేషన్ బ్యాడ్ అవుతుండడంతో డాన్నాకి ఈ విషయం చెప్తారు. వాళ్ళతో కలిసి డాన్నా క్లినిక్ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఒక్క సికాడో కూడా ఉండదు. అన్ని వైపులా మూసి ఉన్న రూమ్ నుండి అవి ఎలా బయటికి వెళ్ళాయని ఆశ్చర్యపోతారు. ఇక లాభం లేదని ఆ మృతదేహాన్ని కాల్చేస్తారు. ఆ ఊర్లో కొందరు కావాలనే నాటకం ఆడుతున్నారు అని అనుకున్న ర్యాండల్ ఒంటరిగా ఉన్న డానాను కిడ్నాప్ చేసి ఒక చెట్టుకు కట్టేస్తాడు. డానాను వెతుక్కుంటూ జిమ్ అక్కడికి రాగా ఏం జరిగినా డానాని వదలను అని జిమ్తో కూడా గొడవ పడతాడు. సరిగ్గా అప్పుడే బాయిడ్ తుపాకీతో అక్కడికి వచ్చి ర్యాండల్ని బెదిరించి డానాని కాపాడగా ర్యాండల్ తాము వచ్చిన కార్ కేస్ విసిరేస్తాడు. మరోవైపు పౌలా అనే ఒక మహిళ నిద్రపోతున్నప్పుడు ఆమెకు కలలో ఆ భయంకరమైన పద్యం వినిపిస్తుంది. మ్యూజిక్ బాక్స్ కూడా ప్లే అవుతుంది. ఆమె భర్త రెగి ముందే నిద్రలో ఉన్న ఆమె శరీరం దారుణంగా హింసించబడి ఎముకలు విరిగిపోయి రక్తపు చనిపోతుంది. కలలోకి వచ్చే ఈ కొత్త దయ్యం రాక్షసుల కంటే ప్రమాదకరమని గ్రహించిన బాయిడ్ నిద్రపోవడం ఇప్పుడు ప్రాణాంతకమని, ఆ మ్యూజిక్ బాక్స్ శాపానికి పరిష్కారం దొరికే వరకు ఎవ్వరూ కళ్ళు మూయకూడదని, అసలు నిద్రపోవద్దని పట్టణవాసులందరినీ బాయిడ్ బెదిరిస్తాడు. ఎపిసోడ్ 9. ర్యాండల్ చేసిన గొడవ తర్వాత చీకటి పడేలోపు ఊరికి చేరుకోలేమని గ్రహించిన బాయిడ్, జిమ్, డాన్నా మరియు ర్యాండల్ నలుగురు కలిసి ఆ రాత్రి ఆర్వీలో ఉండాలి అనుకుంటారు. సడన్గా ర్యాండల్కు కోపం వచ్చి ఎవరు ఊహించని విధంగా ఆర్వీ కిటికీ అద్దం పగలగొట్టి బయటకు పారిపోతాడు. రాక్షసులు లోపలికి వచ్చే అవకాశం ఉండడంతో బాయిడ్, జిమ్ ఇంకా డాన్నా అక్కడి నుండి డాన్నా వ్యాన్ వైపు పరుగులు తీస్తారు. వాళ్ళు పారిపోతున్నప్పుడు రాక్షసులు ఎదురుపడితే బాయిడ్ తను తయారు చేసిన బయలు పూసిన బుల్లెట్లతో రాక్షసుల మీద కాలుస్తాడు. కానీ ఆ బుల్లెట్స్ ఏమాత్రం పనిచేయవు. రాక్షసులు చావరు. వాళ్ళు ఎలాగోలా డాన్నా వ్యాన్లోకి వెళ్ళి రాక్షసులకి దొరకకుండా ఊర్లోకి చేరుకుంటారు. ఆ నర్సరీ రైమ్ ముగ్గురి కోసం వస్తారు అని ఉన్నట్లుగానే శాపం మొదలవుతుంది. మ్యూజిక్ బాక్స్లో సౌండ్ స్టార్ట్ అవ్వగానే క్రిస్టీ క్లినిక్లో మ్యారియల్, కాలనీ హౌస్లో జూలీ, ఇంకా అడవిలో ర్యాండల్ కలలో వందలాది సికాడాలు వచ్చి వాళ్ళ ఒంటి మీద పాకుతాయి, నోట్లోకి కూడా వెళ్తాయి. వాళ్ళు కళ్ళు తెల్లబడిపోయి భయంకరమైన కోమాలోకి వెళ్తారు. వారి శరీరాలు ఇక్కడే ఉన్నా మనసులు మాత్రం కలలో దారుణంగా హింసించబడుతుంటాయి. వాళ్ళకు ఏమవుతుంది అనేది ఎవరికీ అర్థం కాదు. ఎల్జిన్కు తను కలలో చూసిన బాయిన్ వైట్ ఆ పద్యం గురించి చెప్పినట్టు గుర్తొస్తుంది. ఆ శాపాన్ని, సంగీతాన్ని ఆపాలి అంటే తను చెరసాలలో చూసిన మ్యూజిక్ బాక్స్ను వెతికి నాశనం చేయాలి అని బాయిడ్ గ్రహిస్తాడు. ఎపిసోడ్ 10. ఫినాలే. చుట్టూ ఇంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా కాస్తైనా సంతోషం ఉండాలని ఫాతిమా మరి ఎలిస్ ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. ఎలిస్ మాటలు వింటున్న బాయిడ్కు అకస్మాత్తుగా ఒక పరిష్కారం తడుతుంది. చీకటిని పారద్రోలాలంటే వెలుగు కావాలని, ఆ చెరసాల నుండి బయటపడేటప్పుడు తనతో తెచ్చుకున్న వెలగని టార్చ్ను వెలిగిస్తేనే తాను అక్కడికి వెళ్ళగలనని అర్థం చేసుకుంటాడు. బాయిడ్ ఆ టార్చ్ తీసుకుని అడవిలోకి వెళ్తుండగా పౌలా భర్త రెగి పిచ్చివాడిలా వచ్చి తన భార్య చావుకు బాయిడ్ కారణమని నిందించి తన మీద తుపాకీతో కాలుస్తాడు. తప్పని పరిస్థితుల్లో బాయిడ్ ఆత్మరక్షణ కోసం రెగిని కాల్చి చంపేస్తాడు. బాయిడ్ ఆ టార్చ్ వెలిగించగానే మాయాజాలంలా తిరిగి ఆ చెరసాలలోకి వెళ్తాడు. ఇంతకుముందు గొలుసులతో బంధించబడిన మార్టిన్ ప్లేస్లో ఈసారి జూలీ, మ్యారియల్, ర్యాండల్లని చూస్తాడు.
గాలిలో వేలాడుతూ వాళ్ళు హింసకి గురవుతున్నారు అని గమనించి వెంటనే తన చేతిలో ఉన్న టార్చ్తో ఆ మ్యూజిక్ బాక్స్ను ముక్కలు ముక్కలుగా పగలగొడతాడు. దీంతో సికాడాలు మాయమై ఆ ముగ్గురు కోమా నుండి ప్రాణాలతో మేల్కొంటారు. జేడ్ ఒంటరిగా సొరంగాల్లోకి వెళ్ళి హింసించబడిన పిల్లల్ని చూస్తాడు. వారి రాతి పలకల మీద పడుకొని అంకుయ్ అని జపిస్తుంటారు. జేడు పైకప్పు వైపు చూడగానే చెట్టు వేర్లతో ఏర్పడిన ఆ రహస్య సింబల్ అతనికి స్పష్టంగా కనిపిస్తుంది. వెంటనే పిల్లలు ఆ సింబల్ మాయమవుతుంది. వాళ్ళు ఆ ఊరి నుండి బయటపడాలి అంటే పిల్లల్ని రక్షించడం ఒకటే దారి అని తబిత విక్టర్ సహాయంతో బాటిల్ ట్రీ ద్వారా లైట్ హౌస్కి చేరుకుంటుంది. మెట్లు ఎక్కి పైకి వెళ్ళాక బాయ్ ఇన్ వైట్ ఆమెకు ఎదురవుతాడు. నన్ను క్షమించు, అందరినీ కాపాడటానికి ఇదొక్కటే మార్గం అని చెప్పి ఆమెని అద్దం కిటికీ నుండి బయటకు తోస్తాడు. కింద పడిన టబిట కళ్ళు తెరిచేసరికి ఒక ఆసుపత్రిలో ఉంటుంది. డాక్టర్ వచ్చి మిమ్మల్ని కొందరు హైకర్లు అడవిలో కాపాడారు అని చెబుతాడు. తబిత లేచి కిటికీలోంచి బయటకు చూస్తుంది. అది నిజ ప్రపంచంలోని సెయింట్ ఆంథోనీస్ హాస్పిటల్. తను ఆ పట్టణం నుండి బయటపడ్డానని, కానీ ఇప్పుడు తన కుటుంబానికి దూరం అయ్యానని ఆమె గ్రహించడంతో సీజన్ 2 అద్భుతంగా ముగుస్తుంది. ఇది సీజన్ 2లో జరిగిన కథ. నెక్స్ట్ వీడియోలో సీజన్ 3లో ఏం జరిగింది అనేది చూద్దాం. ఇది సినిమా ముచ్చట, నో సోది, ఓన్లీ అసలైన ముచ్చట. మీకు ఈ వీడియో నచ్చింటే ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.